దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి మన ప్రభుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. మండలకాల శుభాలు 2026 సంవత్సరానికి సంబంధించి రెండవ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం మొదలు 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం మొదలు 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు, కీర్తన గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర భాగం 139వ కీర్తన. నేటి అంశం దురాశ. ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి స్థితులలో దురాశ, అత్యాశ, పేరాశ. మనము ఆశపడటం అది సంతోషమే, మనకు ఆశ ఉండటం అది మంచిదే. అయితే అది ఎలాంటిది అంటే, మనము ఈలోక విధానాల కొరకు, ఈలోక విషయాల కొరకు ఒకరిని తగ్గించి నేను ఎక్కువ కావాలని, ఒకరికంటే నీకున్న యోగ్యతను బట్టి నీకు సింహాసనాలు రావాలి తప్ప, ఆ సింహాసనాలు నీవు ఆశించే విధానం కోసం వేరువారిని తగ్గించి వేరువారి కంటే మిన్నగా వారికంటే అనే ఆలోచనల చేత మనము చేసే ప్రతి ఆలోచన కూడా, అంటే మనకు కలిగిన దానితో సంతృప్తి పడటం వేరు, మనం ఆశ కలిగి జీవించడం వేరు, మనము దురాశపడటం వేరు. ఒకరిని తొక్కుకుంటూ అనే విధానం, ఒకరిని తగ్గించాలి అనేటువంటి విధానం. నువ్వు ఎక్కువ కావాలంటే నువ్వు ఎక్కువ కష్టపడాలి, నువ్వు ఎక్కువగా నీవు ప్రాధాన్యత సంపాదించుకోవాలంటే నీవు యథార్థతలో నిలబడాలి, నీతిని అనుసరించి ప్రవర్తించాల్సిన ప్రవర్తనను చేసుకుంటూ నీవేం చేయాలంటే నీ అర్హత కొలది నీవు దీవెన పొందాలి. ఈరోజు మనం సింహాసనాలు ఆశిస్తాం, ఆ ఆశించే విధానాలకు నీ యోగ్యత ఎలా, అక్కడున్న అందరికంటే కూడా నీవు నిజంగానే దానికి అర్హుడివా, దాని విషయాల్లో నీకు సంపాదించుకునే స్థితి ఉందా, లేక లేదు వేరొకరి ద్వారా వేరొకరిని తగ్గించి వేరొకరిని ద్వారా అది రిక్వెస్ట్ చేసుకుని నీకున్న యోగ్యతకు నిజంగా నీ అర్హత అది సరిపడేదిగా ఉంటే దాన్ని సంపాదించుకోవటం వేరు, దానిని ఆశించటం వేరు, దాన్ని సాధించటం వేరు. లేదు, నీవు వేరుగా ప్రవర్తించే ఆలోచన చేత ఉన్న విధానాల్లో ఉన్నటువంటి ప్రతి స్థితిలో కూడా నీవు ప్రవర్తించే విధానం దానిలో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత పోషిస్తూ ఉంటుంది. ఈరోజు లేఖన భాగాలను మనం గమనం చేస్తూ ఉంటే సువార్త లేఖనాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంశం దురాశ అనేటువంటి అంశం ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా జబదయి కుమారులు అలాగే ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం మొదలు 20 వరకు 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సత్యంలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం, ఇదే భాగం మార్కు సువార్తలో సహితం మాట్లాడబడుతూ ఉంటే అక్కడ శిష్యులు వారంతటి వారు మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూస్తుంటే, జబదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదిల్లా నీవు మాకు చేయగోర్చున్నామని చెప్పగా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనం సువార్త లేఖన భాగంలో మత్తయి సువార్తలు గమనిస్తూ ఉంటే వారి తల్లి ప్రభువుని అడుగుతున్నట్టుగా అక్కడ లేఖన భాగం కనబడుతుంది. అయితే మార్కు సువార్తలు చూస్తూ ఉంటే జబదయి కుమారులైనటువంటి వారే అడుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఎందుకు వాస్తవానికి ఆ ప్రశ్న లేదా ఆ విధానాన్ని వారు ఆలోచన చేశారు అంటే దానికి సమాధానం ప్రభు ఇస్తున్నటువంటి తీరులు కూడా చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఈ విధానంలో తల్లి అడిగే ఆలోచన, అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన సత్యం ఏమిటంటే ఎవరు అడిగారు అనేది విషయం కాదు, కానీ ఆ అడిగే విధానంలో తల్లి ప్రేరేపించి ఉండవచ్చు. అందుకోసం మత్తయి ఖచ్చితంగా ఇక్కడ తల్లిని ప్రస్తావించినటువంటి స్థితి అది ఉండవచ్చు. మార్క్స్ వార్తలు చూస్తూ ఉంటే శిష్యులు సహితం కూడా తరువాత ఎలాగన వారి యొక్క ప్రతిస్పందన ఉన్నాయో కేవలం వీరు అడుగుతున్నట్టుగా ఉన్నారు తప్ప శిష్యులు అందరూ కూడా వారిలో ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన పుట్టినందువల్ల ఆ స్థితిని బట్టి తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి తీరు మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ప్రభువు ఏ సమాధానం చెప్పడానికి ఇష్టపడ్డారంటే, ఇదిగో మీరు లోకంలో ఉన్నటువంటి స్థితిని తీసుకుని వచ్చి నా దగ్గర అడుగుతున్నారు అని వారితో మాట్లాడినటువంటి సత్యం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వారు అడుగుతున్నటువంటి స్థితిలో ప్రభువు మరల వారిని ప్రశ్నించిన విధానం ఏమిటంటే, మీరు నా గిన్నెలో త్రాగగలరా? ఆ గిన్నె ఏంటి అంటే శ్రమలకు సాదృశ్యం, ప్రభువు పొందబోతున్నటువంటి శ్రమలకు సాదృశ్యం. మీరు నా గిన్నెలోది త్రాగుతారు తప్ప నా తండ్రి చిత్తంలో ఏదైతే ఉందో స్థలము, ఈ స్థానము అనేటువంటి విషయం అది ఎలా అంటే నేను మీకు ఇచ్చేది కాదు, అంటే మీరు దానిని సంపాదించుకోవాలి. ఈరోజున మనం గమనం చేయాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రవర్తించే స్థితులు ఎలా ఉంటాయంటే మనకు నచ్చినట్టు ప్రవర్తించి అది దేవుని కోసమని ఆపాదించే విధానాలు చేస్తూ ఉంటాం. సంఘంలోనికి, దేవాలయంలోనికి
మనం కొన్ని విధానాలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితులతో ఆ విధానాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే విధేయతకు నిదర్శనం, క్రమశిక్షకు నిదర్శనం, ఆరాధన కానీ, దేవుణ్ణి ఆరాధించే స్థితి కానీ, దేవుని గణపరిచే విధానం కానీ, వీటినన్నిటిలో కూడా భయభక్తులకి దేవుని భయముతో ఆరాధించేటువంటి స్థితికి కొన్ని విధానాలు అవి ముందుగా పెట్టబడినటువంటి స్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే మనకు అనుకూలంగా ఉన్నవి, మనకు నచ్చినవి, మనకి ఇష్టమైనవి వాటిని అక్కడ మనం పొందుపరుస్తూ మనం ఏం చేస్తున్నామంటే దేవుని కోసం అని పేరు పెడుతున్నాం. కానీ నిజంగా దానిలో విధేయత ఉందా, దానిలో నిజంగానే నిజాయితీ ఉందా, దానిలో భయభక్తులు ఉన్నాయి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక కొత్త విధానాన్ని మనము దేవాలయంలో ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, క్రమశిక్షణకు ఏమాత్రం భంగం కలగకూడదు, విధేయతకు ఏమాత్రం భంగం కలగకూడదు, పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకూడదు. అలాంటి విధానాలు మనం చేయాలి. లేదు మనము వేరు పోకడలో ప్రవర్తించేటువంటి స్థితుల్లో మనము వాటిని పాడు చేస్తూ దేవుని సన్నిధానానికి ఉన్నటువంటి పవిత్రతను పాడు చేస్తూ మనము ఏ సంగతి చేసినా కూడా అది దేవునికి నచ్చనిది. ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో లోకంలో అధికారాలను కోరుకునే విషయం ఉంటుంది, కానీ ఇక్కడ మీరు అధికారాలను ఆశించకూడదనేటువంటి మాట చెప్తూ, మీరు ఈ విధానం పాటించేటువంటి స్థితిలో లోకంలో ప్రభుత్వంలో గొప్పవారు అధికారాన్ని కోరుకుంటారు. 25వ వచనం, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీకు తెలిసినదే తీసుకొని వచ్చి నాతో మాట్లాడుతున్నారు, కానీ మీరు అలా ఉండకూడదు అనేటువంటి మాట ప్రభు చెప్తూ, లోకాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న ప్రతి వాటిని కూడా మీరు విసర్జించి దేవుణ్ణి వెంబడించాలి. మరి లోకాన్ని తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెడితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం, ఇక్కడ వాస్తవానికి తల్లికి కానీ జబదే కుమారులకు కానీ ఎందుకు ఈ స్థితి అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు పేరు ప్రస్తావించిన ప్రతి చోట యాకోబు, యోహాను, యోహాను, యాకోబు, పేతురు ఈ పేర్లు ఎందుకు ప్రస్తావించబడతాయంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు ఒక ప్రాధాన్యతనిస్తున్నారని, పేతురును ఇంకా ఎక్కువగా చూస్తున్నారని. అక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా ఈ ముగ్గురు ప్రత్యేకంగా కనబడ్డారు. ప్రభువును ఆరాధించే స్థితిలో, ప్రభువుకి ఎలాగను విధేయత చూపించే విషయంలో, ప్రభు చెప్పే పనులు చేయటం విషయంలో అంతటిలో కూడా వీరు మరింత దగ్గరగా ప్రభువుకు ఉన్నారు. అలాంటి స్థితిలో వారి తల్లి కానీ ఇక్కడ వారు కానీ కొన్నిసార్లు ఎలాగన అంటే పేతురు కంటే కొంచెం ఎక్కువలోనే మేము ఉండాలి, మేము చేసే పని వల్ల, మేము చేసే యథార్థత వల్ల అని ఆలోచన చేసి వారిలో ఈ ఆలోచన కలిగింది. అయితే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ముందు నుండి కూడా ఒక విధానాన్ని చూపించేటప్పుడు, ఒక పద్ధతిని పెట్టినప్పుడు ఆ పద్ధతి ప్రకారంగా జీవించడం ద్వారానే మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనము విధి విధానాలను పాటించడం అనే స్థితులు చేస్తేనే మనము దీవెన పొందుతాం. కానీ మనము ఎలాంటి ఆలోచన అంటే మనకు నియమాలు అక్కర్లే, నియమంతోనే దీవెన ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు గమనించండి, ఏ ఆశీర్వాదం ఉన్నా దాని ముందు ఒక నియమం ఉంటుంది. నీ తల్లిదండ్రులు నీవు సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడితో, అంటే దీర్ఘాయుష్మంతుడుగా నీవు ఉండాలంటే నీవు ముందు చేయాల్సినటువంటి నియమాన్ని పాటించాలి. కానీ ఈరోజు మానవుని పరిస్థితి ఎలా ఉంటుందంటే నియమాలు అవసరంలే, విధానం అవసరంలే, కానీ దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. అదేమాత్రం కూడా అది లభ్యమయ్యేది కాదు. ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాటను తెలియజేస్తూ ఈ సంగతులను అభివర్ణిస్తున్నటువంటి స్థితులు ఉన్నాయి. పాత నిబంధన లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే, నేనే దేవుడను, ఈ మాట మనము గమనం చేయాల్సినటువంటి స్థితిలో దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు ఉన్నత కలిగినటువంటి దేవుడు, దేవుడు గొప్పవాడైనటువంటి దేవుడు, దేవుని వంటి దేవుడు మరి ఎవరు లేరు. దేవుడు అనేవాడు ఆయన ఉన్నాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సర్వం మీద అధిపతిగా ఉండి సర్వశక్తిమంతుడిగా ఆయన ఉండి సర్వాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఆయన చెంత అంటే ఎవరు గొప్ప అనే స్థితిలో ఉన్నటువంటి స్థితిని ఆలోచన చేసేటప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడైన వాడు, దేవుడు ఎంతో ఆశీర్వచనాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆ స్థితి ఎలా అంటే ఆ గొప్పతనం అనేది దేవునికి చెందాలి తప్ప నీకు కాదు, నాకు కాదు. ఈరోజు ఆ గొప్ప అనేటువంటి విధానం మానవులు ఏం చేస్తున్నారంటే వారిలో వారు మీలో ఎవరు గొప్ప అనేటువంటి తీరును ఆలోచన చేస్తున్నారు. ఆ గొప్పతనం అనేది ఎలా నిరూపణలోకి వస్తుందంటే వారి ప్రవర్తన వల్ల, వారి నీతి వల్ల. దేవుడు ఎలా గొప్పవాడయ్యాడు? దేవుడు నీతిమంతుడు కనుక, యథార్థవంతుడు కనుక, ఆయన దీర్ఘశాంతం కనపరిచేవాడు కనుక, ఆయన ప్రేమ స్వరూపి కనుక, ఆయన న్యాయాన్ని న్యాయంగా చేసేవాడు కనుక, తన
మన పర భేదము చూపనివాడు కనుక ఆయన గొప్పవాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానంలో 45వ అధ్యాయంలో 22వ వచనం, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిరి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఒక్కడైన వాడు, ఆయన వంటి వారికి ఎవరూ లేరు. ఆయనలో ఉన్నటువంటి సత్యం, ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, అది ఎట్టి పరిస్థితిలో మరొకరికి పోలికగా ఉండేటువంటి స్థితి లేదు. ఆ స్థితి చెప్పబడుతూ ఆయన చెంత మనం ఎలా అంటే 25వ వచనం, యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. ఆ దేవుణ్ణి కనుక అంగీకరిస్తే మనం ఎలా ఉండాలంటే ఆ నీతిని కలిగి జీవించాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి అంగీకరిస్తాం అని చెప్తాం, దేవుణ్ణి స్వీకరించాము, దేవుని బిడలుగా మేము ఉన్నాము అని చెప్తాం, ప్రేమ చూపించాం. దేవుని బిడలుగా ఉన్నాము అని చెప్తాం, యథార్థతలో మనం నిలబడం. దేవుని బిడలుగా మనం ఉన్నామని చెప్తాం, నీతిని కలిగి జీవించాం. ఈ విధానాలన్నీ మనము విధిని మీరుతూ చేస్తూ మనము దేవుని పొందిన వారం అయ్యాం అని ఎలా మనం చెప్పగలుగుతాం? ఈరోజు చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. కీర్తన గ్రంథంలో కూడా ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని మనం చూస్తూ ఉంటే లేఖన భాగం స్పష్టతను చేసేటువంటి తీరులతో దేవుణ్ణి గణపరిచేటువంటి స్థితి గురించినటువంటి మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. 139వ కీర్తన మనం చదువుతున్న వేళ ఇక్కడ ఆయన ఎలాంటి వాడు అంటే సర్వాన్ని తెలిసిన వాడు. ఆయన మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తనను, మనం ఉన్నటువంటి స్థితిని, మనము చేయబోయే విధానాలను అన్నిటిని కూడా ఆయన తెలిసిన దేవుడిగా ఆయన ఉన్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఎలాంటి దేవుడు అంటే ఆయన నిన్నుగా ఎరిగిన దేవుడు, ఆయన నిన్ను దీవించే దేవుడు. ఈరోజు ఇక్కడ వారి స్వభావాన్ని కూడా దేవుడు ఎరిగిన వాడే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అది నా వశంలో లేదు. చెప్పే విధానంలో కూడా ప్రభువు ఎలా చెప్తున్నాడో చూడండి. కాదు అని వారించడంలే, అది జరగదు అని చెప్పటంలే, అది మీరు సంపాదించుకోవాలని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జబదేయి కుమారులకు, ఇంకా మనం గమనం చేస్తూ ఉంటే పేతురు, యోహాను, యాకోబు అనే విధానం ఎందుకోసం పేతురు మీద ఆ ఆలోచన అని మనం చెప్పగలుగుతామంటే మార్క్సు వార్తలో ఆయన రూపాంతర అనుభవంలో సహితం ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావింపబడతాయి. మనం చూస్తూ ఉంటే మార్క్సు వార్త 9వ అధ్యాయం 2వ వచనం, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము. అంటే ఇక్కడ మనం గమనం చేస్తుంటే ఈ ముగ్గురు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితితో దేవుని గణపరిచే విధానాల్లో ఉన్నారు. వారి తల్లి కానీ లేదు వారంతట వారు కానీ ఈ ఆలోచన కలిగినప్పుడు మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నాం, దేవుని కోసం అన్నిటినీ చేస్తున్నాం, మేము ఆయన కుడి ఎడమ స్థానాల్లో సహితం కూర్చోవడానికి మాకు అర్హత ఉంది అంటే వారిరువురు కూర్చుంటే మరి పేతురు ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ ఆలోచన అదే అనమాట. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము గొప్పతనాన్ని ఆశించడం కాదు. దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడ్డాడంటే మీరు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండాలంటే విధేయత కలిగి జీవించాలి, భయభక్తులతో మీరు మెలగాలి, దేవుని గణపరిచే విధానాల్లో మేమందరము సమానం అనేటువంటి తీరుతో ఉండాలి. మీకే గొప్ప కావాలన్నట్టుగా ప్రవర్తించడానికి దేవుని సన్నిధానంలో వీలు లేదు. కేవలం ఎలా అంటే దేవుణ్ణి గణపరచడానికే దేవుని సన్నిధి, నిన్ను నువ్వు గణపరుచుకోవటానికి కాదు. ఈరోజు మన బ్రతుకుల్లో మన ఆశ ఎలా ఉంది అంటే, మన కోరిక ఎలా ఉందంటే ఒకరు తొక్కేటట్టు ఉందా? లేదు, నిన్ను నీవు దేవునికి ప్రియుడువని నీవు సాధించుకునేటువంటి స్థితితో నీ ఆశ ఉందా? నీ ఆశ అలా ఉంటే అది యథార్థమైంది, నీతి కలిగిందే. లేదు, నీ ఆశ వేరుగా ఉంటే అది యథార్థతను సంతరించుకుంది కాదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బ్రతుకుల్లో దేవుడు నీకు ఇస్తున్న దీవెనను నీవెలా ఉపయోగించుకుంటున్నావు, దేవునికి యథార్థతలో నిలబడే స్థితిన నీవెలా ప్రవర్తిస్తున్నావు, దేవుని మందిరంలో చేసే విధానాలు అనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఈరోజు చాలా కొత్త విధానాలు మొదలవుతున్నాయి, కొత్త పోకడలు మొదలవుతున్నాయి, కొత్త స్థితులు మొదలవుతున్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక సంగతి చేసే అప్పుడు అది దేవుడు ఎలా చెప్పాడు, ఆ విధేయత ఎలా ఉంది, మనము జరిగించే కార్యాలలో మనము ఎట్టి పరిస్థితుల్లో భయభక్తులు కలిగే ఉన్నామా, పరిశుద్ధతను కలిగే మనం ప్రవర్తిస్తున్నామా అనే సంగతులు కనుక మనము బేరీజు వేసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. మనము జ్ఞాపకం చేసుకోవాలి, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉజ్జా గుర్చినటువంటి స్థితి మనం చూస్తాం. అతడు ఎవరు అంటే
మనము ఎప్పుడు కూడా దావీదు నాట్యమాడాడు, దావీదు సంతోషంతో మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు తాను జరిగించినటువంటి ఒక చక్కని ఘట్టాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. సంతోషం. అక్కడ జరిగినటువంటి దీవెనకరమైనటువంటి మరల దేవుడు గొప్ప చేసిన స్థితిని బట్టి ఆనందిస్తూ దావీదు నాట్యమాడుతూ మందసాన్ని తీసుకుని వచ్చాడు. కానీ అక్కడ ఒక విధానం కూడా, దేవుని యొక్క కోపం కూడా అక్కడ చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి అంటే మందసాన్ని ముట్టినటువంటి ఉజ్జా అక్కడికక్కడ మరణించినటువంటి స్థితి జరిగింది. ఎందుకోసం అది జరిగింది ఆలోచన చేస్తూ ఉంటే, మందసం పడిపోతూ ఉన్నప్పుడు దాన్ని పడిపోకుండా ఆపటం చేసిన తప్ప అంటే అక్కడ మనము గమనం చేయాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు ముందుగానే కొన్ని నియమాలు పెట్టాడు. మందసాన్ని తీసుకుని వచ్చి అప్పుడు ఎలా ఉండాలంటే, దాన్ని మోయటానికి ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. లేవి ప్రజల్లో నుండి ఎలాగున కహాతు వంశానికి చెందినటువంటి వారు దానిని మోయాలి. కానీ ఇక్కడ వీరు ఏ విధానాన్ని ఆచరిస్తూ ఉన్నారంటే, అక్కడ మనం ఆలోచన చేయాలి. మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే, ఫిలిస్తీయులు ఒకసారి మందసాన్ని పట్టుకుని పోయారు. ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తుంటే మనకు అర్థం కావాలి. ఫిలిస్తీయులు మళ్ళీ ఏం చేశారంటే, ఆ మందసాన్ని ఎందుకు మన మీదకి ఉపద్రవం వచ్చింది, ఎందుకు ఈ కష్టం వాటిల్లింది, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మనకి, ఇదంతా తెలుసుకోవటం కోసం శకునగాండును పిలిపించి వారు ఎడ్లను ఒక బండి కట్టి ఆ మందసాన్ని అక్కడ పెట్టి దాన్ని మనం ఊరికి విడిచిపెట్టేద్దాం, అది ఖచ్చితంగా ఇశ్రాయేల్ చెంతకు వెళితే కనుక దేవుని నుండే, యెహోవా దేవుని నుండే మనకి శాపం వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది అని చెప్పి బండి మీద దాన్ని కట్టి మరలా దాన్ని ఇలాగ వారు తెచ్చినందుకు అంటే, మరి అప్పుడు దాన్ని మందసం పట్టబడినప్పుడు వారు ఇదే విధానాన్ని కహాతు వంశస్థులతోనే దాన్ని మోయించినటువంటి స్థితి ఉందా అంటే అది లేదు. తుమ్మకర్రలతో ఆ బంగారపు ఉంగరాల్లో దాన్ని పెట్టి మోసుకుని వారు వెళ్ళారంటే అది లేదు. దాన్ని ఎలా పడితే అలాగే అంటే ఎవరెవరో ముట్టుకుని ఉంటారు, ఎవరెవరో దాన్ని మోస్తూ ఉంటారు, దాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ వారెవరూ చనిపోలే. కానీ ఇక్కడ ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దావీదు దాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఇంతకు ముందు దానికి ఉన్నటువంటి పవిత్రత అనుసారంగా ఏదైతే విధి చెప్పబడినట్టుగా దానికి ఉన్న పవిత్రత ఉందో దానికి భంగం వాటెళ్ళకుండా పద్ధతిని పాటించే చేయాలి. కానీ ఇదిగో బండి మీద అది రాగలిగింది కనుక ఇప్పుడు బండి మీద దాన్ని ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళినా పర్వాలేదు అనుకున్నట్టుగా ఒక చిన్న వెసులుబాటు వారు తీసుకున్నారు. ఆ వెసులుబాటు ఏం చేస్తుందంటే ఉజ్జా మరణానికి కారణమైంది. ఈరోజు దాన్ని మోయటం భారం కాదు, దాన్ని మోయటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. కానీ అక్కడ ఈ ప్రజలు ఏం చేశారంటే, ఫిలిస్తీయులు ఏదైతే ఒక స్థితిని వారు ప్రవర్తించిన విధి ఉందో వారు తెలియక చేశారు కనుక వారు శిక్షా విధులకు రాలేదు. నీవు తెలిసి చేశావు, అందుకోసం ఏం జరిగిందంటే ఉజ్జా మరణం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు మరల దావీదు అక్కడ జరిగిన ఆ స్థితిని బట్టి అక్కడున్న కోలాహలం అంతా ఒక్కసారి ఏమైందంటే మౌనం దాల్చిన పరిస్థితిలోనికి భయం గమ్మింది. దావీదు పురానికి మందసాన్ని తీసుకుని వెళ్ళక ఓబేదు ఇంట ఉంచాడు. ఓబేదు ఇంట ఉంచినప్పుడు ఓబేదు దీవెన పొందిన తర్వాత అప్పుడు మందసాన్ని మరల దావీదు తన పురానికి తీసుకుని వెళ్ళటానికి, దేవుని పురంలో దాన్ని మరల ప్రతిష్ఠ చేయడానికి దాన్ని తీసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడ మనం గమనం చేయాల్సిన సత్యం ఏమిటంటే, దేవుణ్ణి మనము తెలుసుకునే విధానంలో మనం విధి విధానాలను మనం పాటించే స్థితిలో యథార్థత కోల్పోకుండా ఆయనకు చెందాల్సిన ఘనత ఆయనకు ఇస్తూ విధేయతలో మనము నిలబడటం అది ముఖ్యం. ఈ 40 రోజుల కాలంలో మనం ఏం చేస్తామంటే, మనము ప్రవర్తించే స్థితులు ఉపవాసం ఉన్నామని నలుగురికి తెలిసేటట్టు మనల్ని మనం ఏం చేస్తామంటే, మనము నీరసపరుచుకుని వికారాలుగా మొఖాలు పెట్టుకుని మనం ప్రవర్తించే ఆ ప్రవర్తనలో ఆచారాలు కాదు దేవుడు కోరుకునేది ఏంటంటే, విరిగి నలిగిన నీ మనసుతో దేవుని ముందు దేవుని గణపరుస్తూ క్రమశిక్షణతో ఆయన్ను ఆరాధించడం ఆయన కోరుకునేది. ఈరోజు మన బ్రతుకుల్లో అలాంటి స్థితులు కనుక మనకు లేకపోతే, పద్ధతిని దేవుడు ముందుగానే చెప్పినట్టు ఆ స్థితులను ప్రవర్తించే తీరులో దావీదుకు ఒకవేళ ఆ సంగతి విషయాల్లో లేవీలు ఏం చేయాలంటే, ఇదిగో మనం చేయాల్సినటువంటి స్థితి ఇది, అది కాకుండా వారు బండి కట్టి బండి మీద దాన్ని పెట్టి ఏదో ఒక కొత్త వస్తువు లేదా ఒక కొత్త గొప్ప సంగతి జరిగేటట్టు ఊరేగింపు చేసే విషయాలు, అప్పటి రోడ్స్ ఎలా ఉంటాయి, అప్పటి సంగతులు ఎలా ఉంటాయి, వీటినన్నిటిని ఆలోచన చేసి బండి కట్టిన విధానంలో అది తోలే సంగతులు, అది వెళ్ళే విధానాలు, ఇవన్నీ కూడా అవి ఎలా అంటే ఖచ్చితంగా జరగాల్సిన స్థితితో జరగాల్సిన స్థితి జరగాలి. అక్కడ ఏ
విధానంలో తప్పు జరిగినా అదేమవుతుందంటే ఆరాధనకు లేదు క్రమశిక్షణకు దేవుణ్ణి గణపరిచే విధానానికి అది భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దేవాలయాల్లో దేవుణ్ణి ఆరాధించే స్థితుల్లో కూడా మనము గుర్తు పెట్టుకోవాలి, క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది, విధేయత చాలా ముఖ్యమైనది. దేవుని గణపరచడం అనేటువంటి స్థితుల్లో భయభక్తులు అనేవి చాలా ముఖ్యమైనవి. అవి పోయి ఈరోజు గొప్పతనాలు దేవుని సంఘాల్లోకి వస్తూ ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీరు లోకాన్ని మీరు సంఘంలోకి తీసుకుని రావద్దు అని చెప్పటానికే శిష్యులకు ఈ సంగతి తెలియజెప్తూ, ఇదిగో మీరు సంపాదించుకునే తీరున మీ విధేయత, మీ యొక్క యథార్థత, మీ నీతి ఆ స్థానాలను సంపాదించాలి. అంతే తప్ప ఏదో రిక్వెస్ట్ చేస్తే, ఏదో ఒకరు ఖచ్చితంగా వీరిని బట్టి అనే ఆలోచన చేస్తూ రికమెండ్ చేస్తే ఆ సంగతులు జరిగిపోవు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. దేవుని గణపరిచే విధానంలో మనం ప్రవర్తించే స్థితులు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని అవి పోషించాలి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఫిలిస్తీయులు ఎడ్ల బండితో దాన్ని కట్టిన స్థితులు గురించినటువంటి విధానాలు అక్కడ మనకు కనబడతాయి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే ఇక్కడ మరలా స్పష్టంగా ఎలా అయితే ఈ స్థితులు గురించినటువంటి విషయాలు ఉన్నాయో, ఉజ్జా ఎలా మృతి పొందిన సంగతులు ఉన్నాయో ఆ సంగతులు 6-7 వచనాలు మనకు కనబడతాయి. చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జబదేయి కుమారులతో, తల్లితోనూ అలాగే శిష్యులతోనూ ఆయన చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, మన ఆశ సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన నీతి సరిగ్గా ఉండాలి. తద్వారా మాత్రమే మనం ఏమి కాగలుగుతామంటే ఆయన అనుగ్రహించే దీవెనను మనం పొందుకోగలుగుతాం. అది ఎప్పుడు అంటే నీ ఆశ సరిగ్గా ఉన్నప్పుడు, దురాశగా పేరాశగా నీ స్థితి లేకుండా యథార్థతలో నీవు నిలబడినప్పుడు నీవు దీవెన పొందుతావు. ఆ తీరున మన బ్రతుకులు సరిదిద్దుకుంటూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.